హాయ్ హలో వెల్కమ్ టు మై ఏంజల్ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో మొక్కల కోసం ఫర్టిలైజర్ ఇస్తున్నానండి. ఇది వరకు చాలా ఫర్టిలైజర్స్ అయితే మనం ఇచ్చాము. ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ నేను వీడియో చేశాను, చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే నేను ఇంకా నా ఇంట్లో రాత్రి మిగిలిపోయిన చెద్దన్నంతా అయితే మొక్కలకి ఫర్టిలైజర్ అయితే తయారు చేశాను నేను. ఆ ఫర్టిలైజర్ ఏంటనేది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. ఆ ఫర్టిలైజర్ ఏంటో చూద్దాం రండి. ఇదివరకు నేనైతే డైలీ రైస్ వాటరు, అలాగే డాల్ వాటరు, కిచెన్ వేస్ట్తో కడిగిన వాటరు, మొత్తం అంతా కిచెన్ వేస్ట్లో వచ్చిన వాటర్ అంతా నేను మొక్కలకే ఇస్తున్నాను. నార్మల్ వాటర్ అయితే ఏం లేదు. డైలీ చెప్పాను కదా, కడుగు నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే పప్పు కడిగిన నీళ్ళు ఇలాంటివే ఇస్తున్నాను. కాబట్టి పువ్వులు అయితే బాగున్నాయి, మొక్కలు కూడా బాగున్నాయి. ఈ చెట్లు అయితే చాలా బాగా, నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత మొక్కలన్నీ పాడైపోయినాయి, మొక్కలు కూడా చాలా బాగా వచ్చినాయి, నువ్వేమి ఇస్తున్నావు అరుణ అని చెప్పేసి అడుగుతున్నారు నన్ను. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఎప్పుడు ఇచ్చిన ఫర్టిలైజర్ కాకుండా ఇప్పుడైతే సెపరేట్గా ఎప్సమ్ సాల్ట్, అలాగే మనం నీమ్ కేకు, నీమ్ ఆయిల్ ఇలాంటివి కూడా ఇస్తున్నాం కదండి. అవి ఏం కాకుండా ఇప్పుడైతే రాత్రి నా దగ్గర చెద్దన్నం మిగిలిపోయిందండి. అన్నం ఉండిపోయింది, దాన్ని చెద్దన్నం అంటాం కదా. కొంతమంది అయితే తింటారు, కొంతమంది అయితే డ్రైనేజీలోనే పోసేస్తారనమాట. ఇంకా అలా డ్రైనేజీలో వేస్ట్ కాకుండా ఆ చెద్దన్నంతో నేను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే రెడీ చేస్తున్నాను. అదేంటో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. అది ఎలా రెడీ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూసేద్దాం రండి. చాలా అంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనకి. ఈ ఫర్టిలైజర్ ఒక్కసారి అయితే మనం ఇచ్చామంటే ప్రతిసారి ఒక 15 డేస్కి ఒకసారి మనం వంటగదిలో మిగిలిపోయిన అన్నం కూడా అసలు వేస్ట్ అనేదే కాదు, వేస్ట్ కానివ్వము. అలాగే ప్లస్ దాంట్లో మనం కొంచెం ఎనర్జీకి సాయిల్కి మంచి ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఫ్రూట్స్ ప్లాంట్స్కి, అలాగే ఫ్లవర్ ప్లాంట్స్కి, వెజిటేబుల్ ప్లాంట్స్కి, అన్ని రకాల ప్లాంట్స్కి వేసుకోవచ్చు. అలాగే మిరప మొక్కలు చూడండి, మనకి ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి కదా. మిల్లీ బగ్స్ చూడండి ఏ విధంగా వస్తున్నాయో. ఆల్రెడీ ఇచ్చి మనం 20 డేస్ 1 మంత్ పైనే అవుతుంది. మళ్ళీ తర్వాత మిల్లీ బగ్స్, అలాగే లీవ్స్ కూడా చిన్నగా అయిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. వీటికైతే మనం ఇచ్చుకుందాము. ఇవి కూడా చిన్న స్టేజ్లో ఉండగానే పూత మీద కూడా ఉన్నాయి. పూత మీద, కాపు మీద చిన్న చిన్న ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వడము దీంతో పాటే ఉన్నాయి. దేనికంటే వీటన్నిటికీ మనం ఇస్తున్న లిక్విడ్ ఫర్టిలైజర్స్, అలాగే మనం వీటి మీద తీసుకుంటున్న కేర్ని బట్టి చిన్న స్టేజ్లో ఉండగానే మనకి మంచిగా పువ్వులు పూయడం అని, కాయలు కాయడం అని చేస్తున్నాయి. దాన్ని బట్టి ఇదేంటంటే వేరే లిక్విడ్ అయితే నేను అయితే తయారు చేస్తున్నాను. ఇప్పుడైతే అది మీకు చూపిస్తాను రండి. ఇదండి, చెప్పాను కదా, నా దగ్గర చెద్దన్నం ఉండిపోయింది అనమాట. రాత్రి అయితే కొంచెం రైస్ మిగిలిపోయింది. ఈ అన్నం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను మొక్కలకి ఇద్దామని చెప్పి. ఇదైతే చాలామందికి తెలిసిందే, నాకు తెలిసినంత మట్టుకి కొంతమందికి అయితే ఇది ఈ విధంగా కూడా ఉపయోగిస్తారా అని కొంతమందికి అయితే తెలియదు. నాకు తెలిసిన వాళ్ళలో చాలామందికి తెలియదు. అలాగే అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ చెద్దన్నంతో మనం ఒక వీడియో చేసుకుందాము. అలాగే దీంట్లో బెల్లం నా దగ్గర అయితే కొంచెం, నేను లాస్ట్ టైము దీంతో ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డూలు చేశాను అనమాట. ఆ లడ్డూలు చేయగా కొంచెం బెల్లం మిగిలిపోయింది. దీన్ని వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి దీన్ని కూడా మొక్కలకి ఇవ్వాలి అని చెప్పి చెద్దన్నము బెల్లము కలిపి నేను ఇప్పుడైతే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తయారు చేస్తున్నాను. అది మీకు చూపిస్తానండి. నాకు ఎందుకంటే మన దగ్గర ఎక్కువగా మొక్కలు లేవు కదా. ఉన్న మొక్కలు ఇవే కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్, అలాగే ఫ్లవర్ ప్లాంట్స్. వెజిటేబుల్ ప్లాంట్స్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వాటికి కూడా కొంచెం ఇవ్వచ్చు, ఎందుకంటే మనకి 20 లీటర్స్ కంటే ఎక్కువ పట్టదు. అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న మొక్కలకి ఈ రైస్, ఆల్రెడీ కొంచెం బెల్లం, ఈ రెండు సరిపోతాయి అన్నమాట. ఒక 50 గ్రాములు ఉంటుందేమో, 50 గ్రాములే ఎంత ఉంటుందేమో ఈ బెల్లం, అంతే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. చూడండి, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే బెల్లము అలాగే అన్నము కలిపి ఒక 10 డేస్ బ్యాక్, 10 డేస్ ఆల్రెడీ 1 వీక్ పైన అయ్యింది, 10 డేస్ అవుతుంది. ఈ 10 డేస్ 1 వీక్ కలిపి నేను శుభ్రంగా కలిపి పెట్టుకున్నదనమాట. చూడండి, ఇంకా తెడ్డిలాగా చాలా పేరుకుపోయి, నురగది పేరుకుపోయి ఉండిపోయింది అనమాట.
నేను అప్పుడప్పుడు ఓపెన్ చేసి తీస్తూ ఉండేదాన్ని. నేను తయారు చేసేటప్పుడు అయితే మీకు చూపించలేదు. ఇంకా సెకండ్ టైం తయారు చేసినప్పుడు నేను మీకు చూపించవచ్చు కదా అని ఇది ఉంచేసాను. ఆల్రెడీ ఇది 10 డేస్ అయ్యింది. ఈ 10 డేస్కి ఇదైతే చాలా బాగా పుల్లటి పులిసిపోయిన వాసన అయితే వస్తుంది. మనకి అసహ్యంగానే అనిపించవచ్చు, కానీ మొక్కలకి ఇది మాత్రమే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. చాలా బాగా వస్తాయి అన్నమాట. పువ్వులు కానీ, వెజిటేబుల్స్ కానీ, అలాగే ఫ్రూట్స్ కానీ చాలా బాగా మనకి బాగా పనిచేస్తుంది. మనం దీన్ని ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు కలుపుకుంటూ పెట్టుకోవచ్చు. అలాగే లేకపోతే అప్పుడప్పుడు 2 డేస్కి ఒకసారైనా, 2 రోజులు 3 రోజులకు ఒకసారైనా కలిపి పెట్టుకుంటే చాలా స్మూత్గా మెత్తగా లిక్విడ్ టైప్లో అయిపోతుందన్నమాట. దీన్నైతే మనం బాగా మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. కొన్నిటికైతే స్ప్రే కొట్టినట్టు కూడా ఇవ్వచ్చు. స్ప్రే కొట్టినట్టు ఇవ్వచ్చు. అలాగే మొక్కలకి కూడా తయారు చేసి మిల్లీ బగ్స్ అని రావు. అలాగే సాయిల్లో ఉన్నటువంటి దానికి మంచి ఎనర్జీని ఇస్తుంది అనమాట. మట్టికి మంచి ఎనర్జీని ఇస్తుంది. మట్టి బలం కూడా పెరుగుతుంది. అలాగే ఇప్పుడైతే ఈ లిక్విడ్ని మనం సాయంత్రం అయితే నేనైతే మొక్కలకి ఇస్తాను. సాయంత్రం కొంచెం వాటర్ దీని మట్టికి హాఫ్ బకెట్ అంటే ఒక 25-30 లీటర్స్ అయితే ఉంటుందండి. ఈ బకెట్లో వాటర్ అయితే 25 లీటర్స్ 30 లీటర్స్ ఉంటుంది. 20 లీటర్స్ ఉంటుంది. 20 లీటర్స్ వాటర్ అయితే ఉంటుంది. ఈ వాటర్లో అయితే నేను ఈ లిక్విడ్ని కలిపేసుకుంటాను. ఈ లిక్విడ్ని ఇందులో మిక్స్ చేసుకొని మనం ఈ మొక్కలన్నిటికి ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న మొక్కలు ఇవే కాబట్టి ఈ మొక్కలన్నిటికి ఇదైతే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే నేను వీటిని మొక్కలకి ఇస్తాను. ఇది తర్వాత మీకు చూపిస్తాను. అలాగే తయారు చేసుకునే లిక్విడ్ అయితే ఇప్పుడు చూపిస్తాను రండి. ఇప్పుడైతే మనం దీంట్లో అన్నం చూపించాను కదండి, ఈ అన్నం అయితే వేసేసుకుందాం. అన్నం వేసుకున్నాం కదా. అలాగే ఇందులో నా దగ్గర ఉంది కదా బెల్లం, కొంచెం బెల్లం మాత్రమే ఉంది. ఈ రైస్కి అయితే బెల్లం సరిపోతుంది. దీన్నైతే ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకొని అన్నానికి బాగా బెల్లం పట్టేలాగా కలుపుకోవాలి. దీన్నైతే శుభ్రంగా బాగా కలిపేసి పెడుతున్నాను నేను. దీన్ని మనం ఒక 10 డేస్ 1 వీక్ ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ బాగా పుల్లబెట్టాలన్నమాట. దీన్ని బాగా కలిపేసి ఇందులో ఒక 10 లీటర్స్ వాటర్ కానీ 15 లీటర్స్ వాటర్ కానీ కలుపుకోవచ్చు. ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇంకా మీ దగ్గర ఎక్కువ మొక్కలు ఉంటే కనుక మొక్కలకి ఒక 25 లీటర్స్ వరకు కలుపుకోవచ్చు. మనం ఇందులో అయితే నేనైతే ఒక 5 లీటర్స్ వాటర్ అయితే కలుపుతున్నాను. ఒక 5 లీటర్స్ ఇందులో అయితే కొన్ని వాటర్ పడతాయి కదా, ఇందులో ఒక 5 లీటర్స్ వాటర్ అయితే కలిపేసి పక్కన పెడతాను. నా దగ్గర మామూలు నీళ్ళే కాకుండా అలాగే పొద్దున్న బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే పప్పు కడిగిన నీళ్ళు కూడా ఉన్నాయి. ఆ నీళ్ళు కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఫైవ్ లీటర్స్ వాటర్ కంటే ఎక్కువే పట్టిందండి. దీని నిండా వాటర్ అయితే నేను ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనము ఇలా మూత పెట్టేసుకుని నీడని పెట్టుకోవాలన్నమాట. మనం ఒక 10 రోజులు వారం రోజుల వరకు నీడని పెట్టుకుంటే ఒక లిక్విడ్లా తయారవుతుంది. దీన్ని 2 రోజులకు ఒకసారి లేకపోతే మీకు వీలైతే రోజు కూడా తీసుకుని ఇలా తిప్పుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలా తిప్పుకుంటూ ఉంటే దీనికి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ప్లస్ లేయర్ లాగా తెడ్డిలాగా దీనికి నురగలు పడుతూ ఉంటాయి అన్నమాట. మనకి చాలా బాగా మంచి లిక్విడ్ తయారవుతుంది. మంచి పుల్లటి వాసన వస్తుంది. అలాగే మన మొక్కలకి చాలా బాగా మంచి లిక్విడ్గా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే నేను తయారు చేసుకున్న పాత లిక్విడ్ అయితే మొక్కలకి ఏ విధంగా కలుపుకుందామో అది మొక్కలకి ఇస్తాను, మీకు చూపిస్తాను రండి. చూసారు కదా, చూడండి. ఇదైతే నేను బెల్లము రైస్ కలిపిన నీళ్ళు అన్నమాట. నేను దీన్ని అయితే వడపోయలేదండి. మనం మొక్కలకైతే స్ప్రే కింద కొట్టుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. నేను దీన్ని అయితే వడపోయలేదు. ఇందులోనే ఫుల్గా
కొంచెం బకెట్లో సగం అది ఉంటే అది 20% ఉంటే మనం 70% అయితే వాటర్ కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను వాటర్ మిక్స్ చేస్తున్నాను. ఇందులో ఒక 70% వరకు వాటర్ అయితే వేసుకుందాము. ఎండ అయితే చాలా గట్టిగా కాస్తుందండి. నాకు కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు వాటర్ ఇవ్వడము. ఇప్పుడు దీన్ని ఇది మొక్కలకి ఇద్దాం రండి. దీన్ని ఇలా కొంచెం కొంచెం మొక్కలకి వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. చూడండి, మనం కొత్తిమీర వేసాం కదా, బద్దలు చేయకుండానే వేసాము. కానీ ఇది రావడానికైతే బద్దలు చేస్తే ఒక 1 వీక్లో 3-4 డేస్లో వచ్చేస్తాయి. నాకైతే వన్ వీక్ పట్టిందండి. 1 వీక్ అయితే కొత్తిమీర అయితే మొలిసిందనమాట. మనకి ఈ విధంగా స్టార్ట్ అయింది. ఇది ఉసిరికాయ మొక్క అండి. అసలు ఆన్లైన్లో పెట్టాను, అసలు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. కానీ చిగుర్లు అయితే వస్తుంది, చాలా బాగా మొలుస్తుంది. అలాగే వంకాయ మొక్కలు, చిన్న వంకాయ మొక్కలు స్టార్టింగ్లోనే నేను మీకు చూపించాను. స్టార్టింగ్లో ఉన్న చిన్న వంకాయ మొక్కలు 1 మంత్కి అయితే ఇలా ఎదిగినాయి అన్నమాట. అయితే కొద్దిగానే ఇస్తున్నాను. మామూలు వాటర్ అయితే కింద నుంచి వచ్చేస్తాయి కదా, వీటిని కూడా కింద నుంచి వచ్చేస్తే వేస్ట్ అయిపోతుంది. మనకి చాలా కష్టపడి తయారు చేసాం కదా 10 డేస్. ఈ లిక్విడ్ అయితే కొంచెం కొంచెంగానే ఇస్తున్నాను, ఎందుకంటే మట్టి పీల్చుకుని మట్టిలో ఉండిపోవాలన్నమాట. ఆ విధంగా నేనైతే ఇస్తున్నాను. ఆ విధంగా ఇచ్చినా కూడా నీళ్ళు ఇంకా కింద పడిపోతున్నాయి, కిందకు వచ్చేస్తున్నాయి. మనకి సాయిల్ అంతా ఎనర్జీ రావాలంటే సాయిల్ అంతా తడిచేలాగా కొంచెం ఇస్తున్నాం. చూడండి, మన చెట్టు కనకాంబరాలు ఎంత బాగా పూస్తున్నాయో. ఎప్పటికప్పుడు కోస్తూనే ఉన్నాను, అలాగే పూస్తున్నాయి. ఈ రోజ్ ఫ్లవర్ అయితే కలర్ చాలా బాగుంది కదా, లైట్ పింక్ కలర్, నాకైతే చాలా నచ్చింది. అలాగే మందార చెట్టు చూడండి, ప్రతి కొమ్మకి ఉన్నాయి. చిన్న చెట్టు చిన్నదైనా కానీ కొమ్మగా చెట్టుకి కొమ్మకి 4 మొగ్గలు కంపల్సరీ ఉన్నాయన్నమాట. అలాగే నా కనకాంబరం పువ్వులు చాలా బాగా పూస్తున్నాయి. మీకు ఫస్ట్ నుంచి కూడా నేను స్టార్టింగ్ నుంచి కూడా వీడియో చేస్తూ చూపిస్తూనే ఉన్నాను. నేను మొక్కలు వేసిన తర్వాత అవి ఎదిగిన తర్వాత పువ్వులు పూయడము కూడా చూపించలేదు నేను మీకు స్టార్టింగ్ నుంచి ఏ విధంగా వేసాను, ఏ విధంగా పువ్వులు వస్తున్నాయో మొత్తం అంతా చూపించాను. ఇదైతే పాలకూర అండి. ఇది కూడా నాకు 1 వీక్ పట్టింది రావడానికి. పాలకూర ఇప్పుడే స్టార్ట్ అయ్యిందనమాట. ఇది పెప్పర్మెంట్. ఇది స్మెల్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. ఈ స్మెల్ చూస్తుంటే నాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెప్పర్మెంట్ బిళ్ళలు కొనుక్కుని తిన్న విషయం అయితే గుర్తొస్తుంది నాకు. చాలా మంచి స్మెల్ అనమాట. ఈ ఫ్లవర్స్ కూడా చాలా చిన్నగా ఎంత బాగున్నాయో చూడండి, చాలా బాగుంది కదా ఫ్లవర్. వావ్. ఇదైతే రెయిన్ లిల్లీ అండి. నేనైతే మా మమ్మీ దగ్గర నుంచి తీసుకొచ్చి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ నుంచి నా దగ్గర ఒక్క పువ్వు కూడా పూయలేదు. మా అక్క తీసుకెళ్ళి వేసింది, ఎన్ని పువ్వులు పూసిందని చెప్తుందో. నాకైతే ఒక్క పువ్వు అయితే రాలేదు. ఈ ఇయర్ ఏమైనా వస్తాయేమో చూడాలి. ఇది నైట్ కిన్ మొక్క అండి. అలాగే ఇది మధుకామిని మొక్క అనమాట. చూపించాను కదా నేను మీకు లాస్ట్ టైము. ఇవి కూడా కొత్తిమీరేనండి. గింజల ప్రకారం వేసాను. గింజలు వేసేస్తే 1 వీక్ అయితే టైం పట్టింది. రావడం అయితే వచ్చాయి, కానీ లేట్ అయిందనమాట. 1 వీక్ వచ్చింది. అదే మనము బద్దలు చేసి వేస్తే కనుక 4 రోజుల్లోనే వచ్చేస్తాయి. 4 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ కంపల్సరీ వస్తాయి. కానీ గింజల కింద వేస్తే రావు అనడానికి అయితే ఏం లేదండి, కంపల్సరీ వస్తాయి. ఇవైతే బెండకాయ మొక్కలు అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయి, చూపించాను కదా, చాలా మంచిగా హెల్తీగా అయితే వస్తున్నాయి. ఇదండి మన గార్డెన్లో అయితే
మనము మొక్కలు ఎనర్జీగా ఉండడానికి మాత్రమే కాదు, అలాగే మొక్కలు వేసిన సాయిల్ కూడా ఎనర్జీగా ఉంటేనే కదా, అది బలంగా ఉంటేనే కదా మొక్కలు కూడా బలంగా పెరుగుతాయి. సాయిల్కి కూడా ఇవ్వాలి కదా. మనం పాత మట్టి అయిపోయిన తర్వాత కూడా వేరుగా వేస్ట్గా పాడేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇదైతే చాలా చాలా బాగా ఉపయోగపడింది నాకు. ఇదండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.